హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పద్మ వంటశాల. ఈరోజు మనం మిల్మిక సూప్ తయారు చేయబోతున్నాం. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల ఎంతసేపు అయినా ఈ సూప్ ఇలానే ఉంటుంది. సూప్ అబ్జర్వ్ కాకుండా ఇలానే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. లెట్స్ గో టు ప్రాసెస్. ఫస్ట్ ఒక బగోని తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్ మేకర్ వేసుకుంటున్నాను. ఇది ఇలా మరీ మెత్తగా ఉడకపెట్టకూడదు, మరీ గట్టిగా ఉంచకూడదు. మెత్తగా ఉంటే కర్రీ మనం చేసేటప్పుడు మొత్తం స్మాష్ అయిపోతుంది. ఈ వీడియోలో చూపిస్తున్నంత వరకే ఉడకపెట్టుకోవాలి. ఆ తర్వాత తీసుకొని వాటర్ని వంపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇవి చిట్టపటలాడే అంతవరకు వేయించుకొని ఇందులో పెద్ద ఉల్లిపాయ తరుగుకొని వేసుకోవాలి. దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయను గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి చిత్తపట్టలాడేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 5-6 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అయినాక ఒక చిన్న వెల్లుల్లి తరుగుకొని వేసుకోవాలి. దీన్ని మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత తీసి కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. ఇది ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ని తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా చేయడం వల్ల మిల్ మేకర్ మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి.
ఇలా ఉడుకుతున్న టైంలో మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. మిల్మికర్ సూప్ అనేది ఇలా చేయడం వల్ల ఎంతసేపు అయినా సూప్ అబ్జర్వ్ చేసుకోకుండా ఇలానే ఉంటుంది. ఎంతో టేస్టీ మిల్మికర్ సూప్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.